జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బంధాన్ని బాధ్యతగా భావించండి, సంతోషంగా ఉంటారు. బంధాన్ని బరువుగా మోయకండి, జీవితంలో మనశ్శాంతిని కోల్పోతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం, జనవరి 26, 2025 ఆదివారం. తిథి ద్వాదశి, రాత్రి 8:54 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 8:26 వరకు. తదుపరి మూల. యోగము వ్యగాతము, రాత్రి 3:34 వరకు. తదుపరి హర్షణము. కరణం కౌలవ, ఉదయం 8:48 వరకు. తదుపరి తైతుల, రాత్రి 8:54 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయం తెల్లవారుజామున 4:42. చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:56. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:36 నుండి 6:01 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:10 నుండి 4:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 5:15 వరకు. వర్జము సాయంత్రం 4:38 నుండి 6:16 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:28 నుండి 4:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. శుభ గడియలు ఉదయం 7:46 నుండి 8:26 వరకు. జనవరి 26 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి బహుళపక్ష ద్వాదశి, రాత్రి 8:54 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. బహుళపక్ష ద్వాదశి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే బహుళపక్ష త్రయోదశి కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న జ్యేష్ఠ, మూల నక్షత్రాలు కూడా దారుణ మరియు తీక్షణ నక్షత్రాలు కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఏకాదశి పారణ సమయం ఉదయం 6:39 నుండి 8:56 వరకు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8:26 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8:26 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8:26 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు బ్రహ్మ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి.
ఈ రోజు ప్రత్యేకతలు 1950వ సంవత్సరంలో భారత గణతంత్ర రాజ్యంగా అవతరించింది. జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950వ సంవత్సరంలో భారత సుప్రీంకోర్టు తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవం. భారత వ్యంగ్య చిత్రకారులు ఆర్కే లక్ష్మణ్ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు రవితేజ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 26 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కర్కాటక రాశి బహుమానాలు లేదా ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి మీ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి ఆదాయం ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.